మత్తయి సువార్త 27వ అధ్యాయము 11 నుండి 14 వచనాలు చూద్దాం. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయన నడుగగా, యేసు అతని చూచి, నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయన అడిగెను. అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు. కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఆమెన్. చదవబడిన వాక్యము దేవుడు దీవించును గాక. ఆమెన్. ఒక వాక్యం ఉంటది, కాపర్ని కొడితే అంట గొర్రెలన్నీ కూడా చెదిరిపోతాయి అని. వెన్ యూ స్ట్రైక్ ద షెపర్డ్ ఆల్ ద షీప్ స్కాటర్స్ అని వాక్యంలో ఒక మాట ఉంది. ఇక్కడ యేసు ప్రభు కాపరిగా కనబడుతున్నాడు. కాపరిని పట్టుకున్నప్పుడు గొర్రెలన్నీ కూడా చెదిరిపోయినాయి, ఎక్కడికక్కడ స్కాటర్ అయిపోయారు. ఇక్కడ చూసినట్లయితే మన జీవితాల్లో కూడా మనం ఎంతో ప్రేమించిన వారు, మనం ఎంతో సహాయం చేసిన వారు మన ఆపద సమయాల్లో అలాగ ఒంటరిగా విడిచిపెట్టే పరిస్థితులు దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో అనుమతిస్తాడు. ఎవ్రీబడి స్కాటర్డ్ ఫ్రమ్ జీసస్. ఎవ్వరు కూడా ఆయన ప్రేమించిన ఆయన శిష్యులు ఇక్కడ ఉన్నట్టు కనపట్లేదు. ఎంతో మందిని విడిపించాడు, స్వస్థపరిచాడు. కానీ ఇక్కడ మాత్రం యేసు ప్రభు ఒక్కడే పిలాతు ఎదుట నిలబడ్డాడు. హీస్ అలోన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గవర్నర్. ఇక్కడ చూసినట్లయితే, నేనేంటి నీకు జవాబు చెప్పేది అని యేసు ప్రభు పిలాతుతోటి చెప్పలేదు. కానీ నేను తప్పించుకోవడానికి ప్రయత్నించలేదు. కానీ దేవుడు యేసు ప్రభు నరరూపధారిగా ఉన్నప్పుడు ఎదుర్కొన్నాడు, పిలాతును ఎదుర్కొన్నాడు. ఇదంతా జరగాల్సిందే, ఇవన్నీ లేఖనాల్లో రాయబడినాయి, ఇవన్నీ నెరవేర్చబడాలి. కాబట్టి నేను దీని గుండా వెళ్ళాలి అని యేసు ప్రభు ఎలాగ తప్పించుకొని పారిపోదామా? కొన్ని మార్లు చూస్తామండి బైబిల్లో, యేసు ప్రభు ఆయనని రాళ్ళు వేసి కొడదామన్నప్పుడు తప్పించుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఆయనని చంపేద్దాము అని ఎన్నోసార్లు ప్రయత్నించినప్పుడు తప్పించుకున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ దిస్ వాజ్ ద టైమ్ ఆఫ్ కన్ఫ్రంటేషన్, దిస్ వాజ్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్, సరెండర్. సమర్పించుకున్నాడు దేవుడు. అందుకనే ఇక్కడ నుండి పారిపోద్దాము అని చూడలేదు, కానీ తనను తాను డిఫెండ్ చేసుకుందాము అని అనుకోలేదు. ఈరోజు మన పైన మనము చేయని నేరము వదిలేండి, చిన్న పని, నువ్వు చేయలేనిది నువ్వు చేస్తావు అని ఒక మాట అంటే మనకి ఎక్కడ లేని కోపము, ఉద్రేకము, ఎక్కడ లేని భయంకరమైన ఆగ్రహము, కోపం వచ్చేస్తుంది. నేను చేయని నువ్వు చేస్తావని ఎలాగ చెప్తావు అని వెంటనే వి రియాక్ట్, వి డిఫెండ్, వి ట్రై టు సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటామండి. ఇక్కడ యూదులంతా కూడా తీసుకుని వచ్చారు యేసు ప్రభుని ఒక నేరస్తుడిగా, ఒక పాపిగా, చావుకి తేబడిన గొర్రెపిల్ల వలె ఆయనని తీసుకొని వచ్చారు. తీసుకొని వస్తే డస్ హీ స్పీక్ ఎనీథింగ్? ఆయన ఏమైనా మాట్లాడుతున్నాడా? ఇక్కడ మాట్లాడుతున్నట్టు ఏం కనపట్లే. ఈజ్ నాట్ ఈవెన్ డిఫెండింగ్ హిమ్సెల్ఫ్. ఈరోజు క్రీస్తు యేసు బిడ్డలుగా పిలువబడుతున్న మనమందరం కూడా ఎన్నిసార్లు అండి దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో అనుమతిస్తాడు. నేరాలు, అవమానాలు, ఎన్నో హింసలు, బాధలు, తిట్లు, గద్దింపులు, ఇవన్నీ మన జీవితాల్లో అనుమతించినప్పుడు వెంటనే వి ట్రై టు రియాక్ట్. నన్ను నేను సమర్థించుకోవాలి, నన్ను నేను డిఫెండ్ చేసుకోవాలి, నేను కరెక్ట్ అని నిరూపించుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈరోజు యేసయ్య చక్కటి మాదిరి. నమ్మిన వారు హల్లెలూయా అంటారా? ఆ మాట చూడండి, ప్రత్యుత్తరము ఏమీ ఇయ్యలేదు. అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు. కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపోయాడు. ఇక్కడ ఈ అధిపతి పిలాతు యేసు ప్రభు ఎంత గొప్ప జ్ఞాని అని ఆశ్చర్యపోయినట్టు లేదు, కానీ యేసు ప్రభు మౌనాన్ని బట్టి ఆశ్చర్యపోయాడంట. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క మౌనాన్ని బట్టి ఆశ్చర్యపోయాడంట. ఈరోజు మన జీవితాల్లో ఎంతమంది మన చుట్టూ ఒక వుల్ఫ్స్ వలె ఎంతో బాధతో, వేదనతో మనల్ని హింసిస్తున్నట్లయితే, వారు మనల్ని హింసిస్తున్నట్లయితే, కెన్ వి డూ ద సేమ్? ఒక్క మాట కూడా ఇవ్వలేదు రిప్లై.
ఒక్క మాట కూడా ఉత్తరం ఇవ్వలేదు. ఓర్చుకుంటుంది, సహించుకుంటుంది అని మిమ్మల్ని చూసి ఆశ్చర్యపడే సందర్భాలు ఉన్నాయా? ఒక సంఘటన చూసానండి, నాకెంతో ఆశ్చర్యం కలిగించింది. రీసెంట్గా ఒక అతను స్ట్రీట్ ప్రీచింగ్ చేస్తున్నాడు. ఆ స్ట్రీట్ ప్రీచింగ్ దగ్గర యూనివర్సిటీ బయట, కాలేజ్లో, అమెరికా దేశంలో ఒక యూనివర్సిటీ బయట ఈస్ ప్రీచింగ్ టు ఎవ్రీబడి హూస్ పాసింగ్ బై. ఆ స్టూడెంట్స్ బయటకు వస్తున్నప్పుడు, అతను కూడా ఒక యవనస్తుడు, ప్రాబబ్లీ హీ కుడ్ బి యూనివర్సిటీ అక్కడ చదువుతున్న స్టూడెంట్ ఏమో, కానీ ఆయన ప్రీచ్ చేస్తా ఉన్నాడు, యేసు ప్రభువే నిజమైన దేవుడు, మీ పాపాలు ఒప్పుకోండి, మీరు పశ్చాత్తాపడండి, ఇదే అనుకూల సమయము, రండి, ఇంకా నిర్లక్ష్యం చేయకండి అని మాటలు ఒక గొట్టం పెట్టుకొని ప్రకటిస్తున్నప్పుడు ఒక్కొక్కరు వస్తున్నారు. ఒక స్త్రీ వస్తుంది, ఇంకో స్త్రీ వస్తున్నారు. ఫస్ట్ చుట్టుముట్టిన తర్వాత వింటున్నారు ఏం చెప్తున్నాడని. యేసు ప్రభు గూర్చిన వార్త అంటే ఎక్కడ లేని రోషము, ఎక్కడ లేని కోపము, వాళ్ళలో ఉన్న ఉక్రోషం చూస్తే, ఆ మంట చూస్తే దయ్యాలు బయటపడ్డాయి అన్నట్టు అనిపించింది. నువ్వు యేసు ప్రభు గురించి చెప్పడానికి నువ్వు ఎవరివి అంటే, మమ్మల్ని అందరినీ పాపలు అంటున్నావా, మమ్మల్ని ఇట్లా అంటున్నావా అని ఇంచుమించు 1.5 గంటల సేపు ఆయనతోటి వాదిస్తున్నారు. ఇదిగో నేను నిన్ను చంపేస్తాను అంటున్నారు. ఇదిగో నువ్వు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు, మమ్మల్ని పాపులు అంటావా, మేమేం తప్పు చేస్తాము అంటే నువ్వు చెప్పేదేంటి, యేసు ప్రభు ద్వారానే మేము వెళ్తామా, మా మంచి క్రియలు బట్టి వెళ్ళమా, ఆర్ యూ టాకింగ్ అబౌట్ ఆల్ ద బ్యాడ్ థింగ్స్ అంటే మేము చేస్తే మాకు లైసెన్స్ అంతా కూడా వాక్యాన్ని వక్రీకరించి ఆయనని రెచ్చగొట్టడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. ఇంచుమించు 1.5 గంటల సేపు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతో పెద్ద గ్రూప్ ఫామ్ అయింది. అక్కడ ఫామ్ అయ్యి ఒక్కరి తర్వాత ఒక్కరు, ఆయన ఒంటరిగా ఉన్నాడు, కానీ ఒక్కరి తర్వాత ఒక్కరు ఆయనని దగ్గరకు వచ్చి, ఇగో నిన్ను చంపేస్తాం, నీ పైన ఉమ్ము వేస్తాం, నువ్వేమనుకుంటున్నావు, యూ థింక్ యువర్ అ రైచియస్ మ్యాన్, యూ థింక్ యువర్ ప్యూరర్ దెన్ అస్, యూ థింక్ యువర్ హోలియర్ దెన్ ఆల్ ఆఫ్ అస్, యూ క్రిస్టియన్స్ ఆర్ ఆల్వేస్ దిస్, యూ ఆల్వేస్ థింక్ యూ ఆర్ హోలియర్ దెన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అని ఆయనని ఎన్నో నిందలు. నేను ఇంకా చాలా మంచి మాటలతో పాలిష్ చేసి చెప్తున్నాను, బూతు మాటలు తిడుతూ, కస్ వర్డ్స్ యూజ్ చేస్తూ, ఆయనని ఏ రీతిగా తిట్టాలో ఆ రీతిగా తిడుతూ ఉన్నారు. ఆయన మాత్రము, ఆ స్టూడెంట్ మాత్రము ఒక్క మాట తిరిగి చెప్పలేదు. ఆయన అంటున్నాడు, నో, ఐ లవ్ యూ అండ్ దట్ ఈస్ వై ఐమ్ ప్రీచింగ్. వాళ్ళు అంటున్నారు, ఐ హేట్ యూ అంటున్నారు. వాళ్ళంత కోపం, అంత రోషం ఆయన ఎదుట ఆయనకి విరుద్ధంగా చూపిస్తున్నారు. ఇప్పుడే నేను పోలీసుకి అప్పచెప్తామంటున్నారు. పోలీసులు వచ్చి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, ఆయన అన్నాడు, నేను ఏం చేయట్లేదు, నేను కేవలం క్రీస్తు గురించి మాటలు చెప్తున్నాను అంతే అని అంటే, ఆ పోలీసులు కూడా కొంతసేపు చూస్తారు. అవును, ఆయన చేసేది ఏం తప్పులేదు, హీస్ జస్ట్ టాకింగ్ అబౌట్ వాట్ హీ లైక్స్, వాట్ హీ లవ్స్, హీస్ ప్రీచింగ్ అబౌట్ వాట్ హీ లవ్స్. సో ఆయనలో నాకు ఏం తప్పు కనిపించలేదు అని వాళ్ళు కొద్దిసేపు ఉన్నారు, వెళ్ళిపోయారు. కానీ ఆ స్త్రీలు, దాంట్లో కొంతమంది సహోదరులు, ముస్లిం వీరందరూ కూడా నువ్వు దేవదూషణ చేస్తున్నావు అని ఎంతగానో తిట్టారు. ఆఖరిగా ఒక వ్యక్తి వచ్చాడు, ఒక నాస్తికుడు, హీస్ అన్ ఏథిస్ట్. హీ కేమ్ టు హిమ్ అండ్ హీ సెడ్, నిజంగా నీలో దేవుని శక్తి లేకపోతే నువ్వు ఇంతగా తట్టుకోలేవు అని చెప్పారు. హల్లెలూయా. ఒక నాస్తికుడు చెప్పిన సాక్ష్యం అదే, బ్రదర్, ఐఎమ్ అన్ ఏథిస్ట్, బట్ యూర్ టాలరేటింగ్ ఆల్ ఆఫ్ దిస్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ అ నార్మల్ హ్యూమన్ పర్సనాలిటీ. వ్యక్తిత్వము కాదు అలాగా తట్టుకోవడానికి, ఇంత కోపము, ఇంత ఆగ్రహము, కానీ నీలో దైవశక్తి పనిచేస్తుందని నాస్తికులు చెప్పారండి. ఈరోజు మన జీవితాల్లో కూడా మన ప్రవర్తన, మన ఓర్పు, మన సహనము, మన టాలరెన్స్, మన తట్టుకునే శక్తిని బట్టి నీలో నీ శక్తి కాదు, ఇంకెవరో శక్తి కాదు, దైవ శక్తి కనబడుతుంది అని చెప్పులాగిన మన జీవితాలు ఉన్నాయా? ఇక్కడ యేసు ప్రభు ఎంత చక్కటి మాదిరి, ఎంత దూషణ, ఎంత అవమానము, ఉమ్మివేయడము, చెంపదెబ్బ కొట్టడము, బట్టలు చింపివేయడం, ఆయన ఒక్క మాట కూడా పలకలేదు. అందుకనే ఆయన మాటలు బట్టి ఆయన బట్టి ఆశ్చర్యపోలేదు, కానీ పిలాతు ఆయన మౌనాన్ని బట్టి ఆశ్చర్యపోయారు. ఈరోజు మనం చూసినట్లయితే పాత నిబంధనలో సౌలు గురించి చూస్తాం. సౌలు బహు అందగాడు అని రాయబడి ఉంది. సౌలు అందరికంటే టాల్, చాలా ఎత్తుగా ఉండేవాడు, హెడ్ అండ్ షోల్డర్స్ అబవ్ ఎవ్రీబడి. ఎంత దాక్కుందాం అనుకున్నాడు, ఎవరికి కనపడకుండా దాక్కుందాం అనుకున్నాడు సౌలు, తెలుసా అండి? అభిషేకించడానికి సమూయేలు వస్తే దాక్కుంటే ఆయన హైట్ని బట్టి సమూయేలు దేవుడు చెప్పాడు, అదిగో అక్కడ దాక్కున్నాడు చూడు, అక్కడ ఉన్నాడు చూడు, ఆయనే రాజుగా అభిషేకించు అని చెప్పాడు.
ఇక్కడ సౌలు చూసినట్లయితే హీ వాజ్ హెడ్ అండ్ షోల్డర్స్ టాల్. యేసు ప్రభుని చూస్తే ఇట్ ఇస్ నాట్ రిటన్ దట్ జీసస్ వాజ్ అ వెరీ టాల్ మ్యాన్ ఆర్ ఎనీథింగ్, గొప్ప ఎత్తుకున్నాడు అని లేదు. కానీ దేవుని కార్యాలు, యేసు ప్రభు కార్యాలు ఎంత ప్రభావితమైనది, ఎంత ఇంపాక్ట్ఫుల్ అంటే ప్రతి ఒక్కరు గమనించగలిగారు. సౌలు ఎప్పుడు చూసినా మనుషుల్ని సంతోష పెట్టడానికి చేశాడు. యేసు ప్రభు ఎప్పుడు కూడా నా తండ్రిని సంతోష పెట్టడానికి నేను పని చేస్తానని పని చేస్తాడండి. సౌలు ఎప్పుడు కూడా ఎవరు మెప్పులు కావాలని పనిచేస్తాడు. యేసు ప్రభు ఎప్పుడు కూడా నా తండ్రి మెప్పులు నాకు కావాలని పనిచేస్తాడు. ఈరోజు దేవుని కోసము మెప్పులు పొందాలని ఆశగా ఉందా, లేకపోతే నేను ఇలాగ కాలు పెడితే ఎవరు ఎటువంటి రీతిగా నన్ను విమర్శిస్తారు కాబట్టి నేను వెనకడుగు వేస్తా, నేను ఈ రీతిగా ముందుకు వెళ్తున్నాను కానీ వారు ఆ మాటలు అన్నారు సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్, నేను ఇట్లా చేద్దాం అనుకున్నాను నాకు అవమానం వచ్చింది, నాకు అడ్డుబండలు వచ్చినాయి కాబట్టి నేను వెనుకంజి వేస్తాను అన్నవారు ఉన్నారా? యేసు ప్రభు హీ వాజ్ అన్ ఇంపాక్ట్ఫుల్ మ్యాన్, ప్రభావితం. ఈరోజు ఒక చెరువులో మనము ఫుల్ ఫోర్స్ తోటి వాటర్ పైన మన కాలు పెడితే ఎలాగ రిపుల్స్ క్రియేట్ అవుతాయి, అలలు ఒక ప్రభావం కలుగుతుందో ఈరోజు దేవుని కార్యాలు కూడా మన జీవితంలో మనము అడుగు పెడితే ఆ రీతిగా ప్రభావితముగా ఉండాలి. నమ్మిన వారు ఆమెనని చెప్తారా? వెన్ యూ స్టెప్ ఇన్ టు అ ప్లేస్ దేర్ షుడ్ బి అన్ ఇంపాక్ట్. హల్లెలూయా. వీళ్ళేమంటారా, మెల్లగెళ్దాము, వాళ్ళకి నొచ్చుకోకుండా మాట్లాడతాను, వాళ్ళు బాధపడకుండా ఉన్నట్లు నేను చేస్తాను, ఇది సత్యమని నాకు తెలుసు, దేవుడు ఇది చేయమన్నాడని చెప్పాడు, కానీ వారు ఏమనుకుంటారో కాబట్టి నేను మెల్లగా చేస్తా, లేకపోతే ఎవరికి తెలియకుండా చేస్తానంటే నో 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 నో. ఆర్ యూ రెడీ టు ఫేస్ ఇన్సల్ట్స్? దేవుని కోసం అవమానము, హింస, దూషణ ఇవన్నీ తట్టుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? పై రూపానికి కాదండి, దేవుని సంతోష పెట్టడానికి కూడా మనము ప్రయత్నించాలి. దేవుని సంతోష పెట్టడమే ఒక గొప్ప గురిగా ఉండాలి.